హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి పూరీ విత్ ఆలూ కర్రీ. ఫస్ట్ అయితే నేను ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను. మీరు చూస్తున్నట్లు పక్క అయితే నేను మిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీరు చూడండి ఒకసారి. నేనైతే ఇప్పుడు చిల్లీ అండ్ ఆనియన్స్ని తాలింపులో వేస్తున్నాను. ఆ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్లుగా కలుపుకొని మీకు తగినంత ఉప్పు అలాగే మీకు తగినంత పసుపు వేసుకోండి. ఉప్పు అలాగే పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. తర్వాత మూత వేయండి, సో అది మగ్గిద్ది. ఈలోపు మనము పొటాటో అలాగే క్యారెట్ కట్ చేసుకుందాం రండి. మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండండి, సో అవి మాడకుండా ఉంటాయి. నేనైతే ఇప్పుడు 2 క్యారెట్స్ 3 పొటాటోస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కుకింగ్ చేసేదైతే మా అక్క, కానీ నేను కుక్ చేస్తున్నట్టు చెప్తున్నాను. ఇంట్లో కుకింగ్ చేస్తే ఖచ్చితంగా పెద్దవాళ్ళే కుక్ చేస్తారు, చిన్నవాళ్ళు కుకింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు. మా అక్క అయితే చాలా ఫాస్ట్గా కట్ చేస్తుంది, కానీ నాకు అలా కట్ చేయడం రాదు. ఇక్కడైతే ఇప్పుడు క్యారెట్ కట్ చేయడం అయిపోయింది. ఇంకొక సైడ్ పొటాటోస్ వాష్ చేసి పెట్టుకుంది మా అక్క. ఇప్పుడైతే మా అక్క పొటాటోస్ కట్ చేస్తుంది. కటింగ్ అయిపోయింది. మనం ఆల్రెడీ పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో క్యారెట్ అలాగే పొటాటో వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత మూత వేయండి, సో అది మగ్గిద్ది. ఈలోపు మనం పూరీ చేద్దాం రండి. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుని దాంట్లో తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేయండి. అది మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేయండి, సో కొంచెం స్మూత్గా వస్తుంది. మీకు తగినంత కారం వేసుకుని వాటర్ యాడ్ చేసి మూత వేయండి. ఇప్పుడైతే మా అక్క ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసింది. దాన్ని మనం కర్రీలోకి యాడ్ చేద్దాం. ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఫ్యూ మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మా అక్క పూరీ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడైతే మా అక్క పూరీ చేయడం అయిపోయింది. ఇంకా మమ్మీ పూరీ వేస్తుంది. పూరీ అయితే మంచిగా పొంగింది, సో ఇంకొకటి వేస్తుంది. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మన కర్రీ కూడా అయిపోయింది. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను, పూరీ విత్ ఆలూ కర్రీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. సో లెట్ మీ నో దట్. నాకైతే మా అక్క చేసిన కర్రీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ గాయ్స్, ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు.